క్రికెట్లో బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడం అంటే సింపుల్ అనుకుంటాం. కాదు. యాక్చువల్గా 11 వేస్ ఉన్నాయి. కొన్ని నార్మల్, కొన్ని షాక్. ఇమాజిన్ బౌలర్ బాల్ వేశాడు. డైరెక్ట్గా స్టంప్స్ పడిపోయాయి. అది బోల్డ్. లేదా బ్యాట్స్మెన్ షాట్ ఆడాడు. ఫీల్డర్ క్యాచ్ పట్టాడు. అయిపోయింది. క్యాచ్ అవుట్. ఒకవేళ బాల్ స్టంప్స్కి వెళ్ళాలి. కానీ లెగ్ అడ్డం పడితే అప్పుడు ఎంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇస్తాడు. ఇంకా రన్ తీసుకుంటున్నారు. కానీ గ్రీజ్కి రీచ్ అవ్వలేకపోయారు. స్టంప్స్ పడిపోయాయి. రన్అవుట్. స్పిన్నర్కి అగైనెస్ట్గా ముందుకు వచ్చాడు. మిస్ అయ్యాడు. కీపర్ లైటింగ్ స్పీడ్తో బెయిల్స్ని రిమూవ్ చేశాడు. స్టంప్డ్ అవుట్. ఇవి మనకు తెలిసినవే. కానీ ఇప్పుడు కొంచెం క్రేజీ వన్స్ చెప్తా విను. బ్యాట్స్మెన్ తన వికెట్ని తానే టచ్ చేస్తే అది హిట్ వికెట్. ఫీల్డర్ త్రో చేసిన బాల్ని ఇంటెన్షనల్గా బ్లాక్ చేస్తే అది అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డర్. బాల్ని ఒక్కసారి కాదు 2 సార్లు హిట్ చేస్తే అది హిట్స్ ద బాల్ ట్వైస్. న్యూ బ్యాట్స్మెన్ స్లోగా వస్తే, టైంకి రాకపోతే అది టైమ్డ్ అవుట్. బ్యాట్స్మెన్ సడన్గా నేను వెళ్ళిపోతా అని గ్రౌండ్ వదిలేస్తే అది రిటైర్డ్ అవుట్. ద లాస్ట్ బాల్ని హ్యాండ్తో టచ్ చేస్తే సింపుల్గా హ్యాండెడ్ ద బాల్ అవుట్. ఇందులో మీకు ముందు తెలియని అవుట్ ఏది? కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ చెప్తా.